వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక కుచ్చులు లేకుండా ఓన్లీ బీడ్స్ తోటి ఒక డిజైన్ అయితే చేసుకున్నాము. దానికోసం నేను ఇవి కాయిన్స్ ఉంటాయి కదా, లక్ష్మీ కాయిన్స్, అవి యూజ్ చేశాను నేనైతే. వీటిల్లో మనకి టైప్స్ దొరుకుతాయండి. ఇవి వచ్చేసి లైట్ కలర్ కదా, ఇవి మనకి లైట్ జరీ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి ఇవైతే. వీటితో పాటు కొంచెం ఎక్కువ కలరు ఉన్నవి కూడా ఉంటాయి. ఇలా ఇవి కాస్త ఎక్కువ రంగు ఉన్నాయి కదా, ఇవి కాస్త తక్కువ ఉంటాయి. ఇలా లైట్ జరీస్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇగో ఇట్లాంటివి వస్తాయి కదా, ఈ కలర్ వచ్చినప్పుడు ఇగో ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే కలర్కి మంచిగా సూట్ అయ్యేటట్లుగా అన్నమాట. అలా ఈ థిక్ గోల్డ్ ఉంటుంది. ఇవి కొంచెం కాస్ట్లీ, ఇవి కాస్ట్లీ ఉంటాయి. ఎంత 250 ఉంటుంది. 100 గ్రామ్స్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఇదేమో ఇది అంతే 100 గ్రామ్స్, ఇది 150 అనుకుంటా. ఇది అంతే. ఇవి కాస్త రేట్ ఉంటాయి, ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవి క్వాలిటీ అంటే బాగానే ఉంటాయి, కాకపోతే కాస్త ప్లెయిన్గా డల్ కలర్ కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనకు జరీని బట్టి మనం చేసుకుంటుంటాం కాబట్టి అలా ఇది యూజ్ చేసుకోవటానికి మీకు ఏదంటే అది చేసుకోవచ్చు, తప్పదు ఇంకా. ఓకేనా, అలాగే వీటితో పాటు మనకి వీటిల్లోనే సిల్వర్ కూడా దొరుకుతాయండి. ఇలా సిల్వర్ ఈసారి నేను మర్చిపోయినా కానీ ఈసారి అడిగి వైట్ సిల్వర్ జరీ వచ్చిన వాటికి ఇవి పెట్టమంటారో లేదో కనుక్కొని వీటితో చేసుకున్నాం. నెక్స్ట్ టైము మనకి రెగ్యులర్గా అర్జెంట్ శారీస్ పంపిస్తారు చూడండి, బొటిక్ ఆమె, తన శారీస్ వచ్చినాయి ఒక 10. వాటిల్లోని సిల్వర్ జరీతోటి కొన్ని ఉన్నాయన్నమాట. వాటికి వైట్ వద్దన్నది, అందుకని చూద్దాం, అడిగి చూద్దాము. ఓకే అంటే మనం వాటితో ట్రై చేసుకుందాం. ఓకేనా, ప్రజెంట్ అయితే కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి. నీడిల్కి ఎక్కించేసి టై చేసుకున్న తర్వాత శారీకి కూడా కలిపి టై చేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఇవి సూట్ అవుతాయండి ఈ లైట్ జరీకి. ఇవి మనం అందులోనూ అన్నిటిలోనూ వాడుకుంటున్నాం. ఇవి 2 తీసుకొని తర్వాత ఇంకొక 2 కూడా తీసుకొని పక్కనే కుచ్చేసి ఇలా ఈ సెకండ్ టైం తీసుకున్న 2 బీడ్స్లోకి వెళ్ళి నీడిల్ వెనక్కి తీయండి. ఓకేనా, తీసిన తర్వాత దీని ప్లేస్లో మీరు వైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు తీసుకునే బీడ్స్ ప్లేస్లోని, లేదనంటే ఈ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే కాస్త వైట్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వైట్ తోటి నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. వీళ్ళని బట్టి వైట్ అయితే వైట్, లేదంటే గోల్డ్ అయితే గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే రైస్ బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసుకునే ప్లేస్లో ఇవి వచ్చేసి ఒక 4 తీసుకోండి. ఇలా ఒక 4 తీసుకొని ఈ కాయిన్ తీసుకోండి. ఇంకైనా తీసుకొని ఇది మనకి పైన ఉండేటట్టుగా ఉల్టా పల్టా ఉంటాయి కదా, అది చూసుకొని ఇలా పెట్టేసి ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి పైకి తీయండి ఇలా ఒక్కదానికే. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 3 బీడ్స్ ఇవి తీసుకొని దీంతో పాటు గోల్డ్ బీడ్స్ 2 తీసుకోండి. తీసుకొని కొంచెం ఇలా వచ్చేటట్టుగా చూసుకొని కాస్త ఎక్కువ దూరం పెట్టుకొని తీసుకొని ఇప్పుడు ఈ 2 ఫస్ట్ గోల్డ్ బీడ్స్ 2 ఉన్నాయి కదా, దాని లోపల నుంచి ఇలా తీస్తే మనకి ఇది ఇలా వస్తుంది. కొంచెం ఇది ఉంది కదా పైన, మీరు కావాలనుకుంటే ఇది కట్ చేసేసుకోవచ్చు, మొత్తం కాదు. ఈ పైన బుడిపిలాగా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కాదు, కొంచెమే పైది ఒక్కటి.
అది అడ్డు ఉంది కాబట్టి మనకి వంకర పోతుంటుంది. అది కట్ చేసేసుకుంటే ఈ వంకర అనేది రాదు. ఓకేనా, ఇలా మనకు ఒక 3 తీసాను. ఇంతవరకు చేసి చూపిస్తాను మీకు. ఇలా ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. గోల్డ్ అండి, గోల్డ్ ఇంకొక 2 తీసుకొని ఇక్కడ పైన కుచ్చేసి మళ్ళీ వెనక్కి తీయండి. ఇలా తీసేసి ఇప్పుడు వైట్ తీసుకోండి. 2, 3, 4 తీసుకున్నాం కదా. తర్వాత ఇది తీసుకొని ఈ 3 బీడ్స్ మళ్ళీ తీసుకొని వైట్, గోల్డ్ 2 తీసుకొని ఇలా పెట్టి చూసుకొని వచ్చేసేయండి. ఇలా వెనక్కి తీయండి. ఓకేనా, మళ్ళీ దీన్ని లాగినప్పుడు ఇలా లైన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ సారీ ఇలానే మర్చిపోతుంటాయి ఎప్పుడు. ఇక్కడ మనము 2 బీడ్స్ 2 స్టెప్లే తీసుకున్నాం కదా. మీకు కావాలనుకుంటే ఇంకొక 2 అయినా సరే పెంచుకోవచ్చు. ఇది ఇలా కంటిన్యూ చేసుకోవడమే. మీకు ఇది లెంత్ ఎక్కువైపోయింది అని అనుకుంటే కొంచెం దగ్గరకు జరుపుకోండి. ఓకేనా, ఇక దీన్ని బట్టి మీకు ఎలా నచ్చితే అలా మీరు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడమే. ఓకేనా, నేనైతే మీకు ఐడియా అయితే ఇచ్చేసానండి. దాన్ని ఇంకా ఎలా మార్చి చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఇదైతే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 60% అయిపోయినరు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది కదా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ కాస్త దూరంగా అనిపిస్తుంది, కొంచెం దగ్గర చేయండి, బాగుంటుంది. కాకపోతే మొత్తం కుట్టేసిన తర్వాత అయితే మనకి లుక్ తెలుస్తుంది. కోర్స్ ఇలా అయినా సరిపడలేదు, బాగానే వచ్చింది. ఓకే కదా, ఇంకంతే అండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. అలా వచ్చే లైకులను బట్టి మనం దీన్ని కంటిన్యూ చేద్దామా లేదా అన్నది ఆలోచిద్దాము. ఓకేనా, సిల్వర్తో కూడా చేసేసుకోవచ్చు, ట్రై చేయండి. శారీ అయితే ఇది మనకి చాక్లెట్ కలర్. ఈ చీరకి బ్యాంగిల్స్ ఉన్నాయి.
ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ అయితే ఒక 2 ఆర్డర్స్ ఇచ్చిండ్రు, అయిపోయినాయి. ఇవి మళ్ళీ సెకండ్ టైం ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. బాయ్ బాయ్.